కళ్ల ముందు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ ఖాళీగానే కనిపిస్తూ ఉంటుంది. గడియారంలో ముళ్లు కదులుతున్నా మనం వెళ్లాల్సిన రైలు మాత్రం కదలదు. ముందు వెళ్లిన రైలు సమీప స్టేషన్ దాటే వరకు నిరీక్షించాల్సిందే. ఇలా గమ్యస్థానం చేరేలోపు రైలు తరచూ ఆగడం, గంటల తరబడి నిరీక్షిస్తూ ప్రయాణికులు పడే యాతన అంతా ఇంతా కాదు. త్వరలోనే ప్రయాణికులకు ఈ కష్టాలు తప్పనున్నాయి. రైలు వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే మరో రైలును వెనువెంటనే పంపే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దీనికోసం రైల్వే శాఖ సరికొత్త సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందించి అమలు చేస్తోంది. విజయవాడ విశాఖ రూట్లో దీన్ని ప్రారంభించగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దాని ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా రోజు లక్షలాది మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేస్తున్న రైల్వే శాఖ ఇప్పటికీ పాత విధానంలోని సిగ్నలింగ్ వ్యవస్థనే అమలు చేస్తోంది. దీని ప్రకారం ఓ ట్రాక్ పై ఓ రైలు స్టేషన్ నుంచి బయలుదేరి తర్వాత స్టేషన్ను దాటే వరకు ఆ మార్గంలో మరో రైలును అనుమతించారు. ముందు స్టేషన్ సుదూరంలో ఉంటే ఇంకా అంతసేపు రైలు కదలదు. దీంతో ఎప్పటికి గమ్యస్థానానికి చేరతామో తెలియక ప్రయాణికులు అవస్థలు పడుతుంటారు. ఇలా దేశవ్యాప్తంగా పలు రూట్లలో రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. సమయపాలన పాటించడం ద్వారా ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు రైల్వే శాఖ సరికొత్త సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది. దీని పేరే ఆటోమేటిక్ బ్లాకింగ్ సిగ్నలింగ్ వ్యవస్థ. ఆటోమేటిక్ బ్లాకింగ్ సిగ్నలింగ్ అనేది అధునాతన రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ. ఇది ట్రాక్లను విభాగాలుగా విభజించడం ద్వారా ట్రాక్ పై తిరిగే రైళ్ల సంఖ్యను పెంచుతుంది. ఇక్కడ సిగ్నల్లు ఆటోమేటిక్ గా సర్దుబాటు అవుతాయి. ప్రస్తుత విధానంలో స్టేషన్ వద్ద ట్రాక్ పై ఒకే సిగ్నల్ వ్యవస్థ ఉండగా, కొత్త విధానంలో 2 స్టేషన్ల మధ్య దూరాన్ని పలు బ్లాకులుగా విభజించి నిర్ణీత దూరంలో వరుసగా 4 చోట్ల సిగ్నల్స్ ఏర్పాటు చేస్తారు. రైలు 4వ సిగ్నల్ ను దాటగానే వెనుక రైలు వచ్చేందుకు అనుమతిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. 2 స్టేషన్ల మధ్య నిర్ణీత దూరంలో ఒకదాని వెనుక మరొకటి చొప్పున రైళ్లను నడిపేలా ఏర్పాట్లు చేశారు. 2 స్టేషన్ల మధ్య నిర్ణీత దూరం పాటిస్తూ 15 రైళ్ల వరకు వెనువెంటనే పంపే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ట్రాక్లపై రైలు ప్రమాదాలకు ఆస్కారం లేని రీతిలో ఈ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగాత్మక పరిశీలనలో తేలింది. ఫలితంగా ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఇక ఉండదని రైల్వే అధికారులు చెప్తున్నారు. పాత సిగ్నలింగ్ వ్యవస్థలో ఏంటంటే, సపోజ్ ఒక స్టేషన్ నుండి ఒక స్టేషన్కి 15 కిలోమీటర్స్ ఉందని అనుకుందాం. ఆ 15 కిలోమీటర్స్ అది దాటి నెక్స్ట్ స్టేషన్లోకి వెళ్ళిన వరకు కూడా ఇంకో ట్రైన్ మనం అలౌ చేయలేము. ఈ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థలో ఏంటంటే, సేమ్ స్టేషన్ టు స్టేషన్ మధ్య డిస్టెన్స్ని డిఫరెంట్ సిగ్నలింగ్ బ్లాక్స్ కింద స్ప్లిట్ చేస్తారు. సిగ్నల్స్ ఎవ్రీ కిలోమీటర్కి అప్రాక్సిమేట్గా సిగ్నల్ పెడతారు. దీనివల్ల ఏంటంటే, ఆ 15 కిలోమీటర్స్ టోటల్ స్టేషన్ టు స్టేషన్ మధ్యలోనే మ్యాక్సిమం 15 అప్ టు 15 కెన్ బి టేకెన్. దీనివల్ల ఏంటంటే, ఇంతకుముందు ఒక ట్రైన్ వెళ్లాల్సిన చోట 15 వరకు తీసుకెళ్లొచ్చు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అన్ని రైల్వే డివిజన్లలోనూ ఈ అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను శరవేగంగా రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లలో కొత్త సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ డివిజన్లో 600 కిలోమీటర్ల ట్రాక్ ఉండగా ఏడాదిలోనే 229 కిలోమీటర్ల మేర నూతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. విజయవాడ, విశాఖపట్నం రూట్లో దువ్వాడ వరకు 214 కిలోమీటర్లు, విజయవాడ, చెన్నై వెళ్లే మార్గంలో గూడూరు, కొమ్మరిపూడి మధ్య 16 కిలోమీటర్ల చొప్పున ఏర్పాటు చేశారు. లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, గేట్మెన్, ఎస్ఎన్టీ సిబ్బందికి శిక్షణ అందించి రంగంలోకి దింపారు. విజయవాడ, విశాఖపట్నం రూట్లో సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, రావికంపాడులోని కీలక విభాగాల మధ్య ఈ విధానాన్ని ఈ నెల 23న అమల్లోకి తెచ్చారు. మొత్తం 30 రైల్వే స్టేషన్లలో ఈ విధానం విజయవంతంగా ప్రారంభించి అమలు చేస్తున్నారు. రాజమండ్రి, నిడదవోలు వంటి ప్రధాన జంక్షన్లలో రైళ్ల నిలుపుదల గణనీయంగా తగ్గింది. రైళ్ల సమయపాలన మెరుగుపడింది. ఒకే ట్రాక్పై వెంటనే రైళ్లను పంపడం వల్ల తక్కువ వ్యవధిలోనే అధిక రైళ్లను నడిపేలా లైన్ సామర్థ్యం పెరిగింది. త్వరలోనే కీలకమైన విజయవాడ, చెన్నై రూట్లో గూడూరు వరకు కొత్త సిగ్నలింగ్ వ్యవస్థను ఏడాది వ్యవధిలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, టోటల్ ట్రైన్స్ పెంచడానికి అవుతుంది. అదేవిధంగా డిస్టెన్స్ టైం టేకెన్ బిట్వీన్ స్టేషన్స్ బిట్వీన్ డిఫరెంట్ డెస్టినేషన్స్ ఆల్సో విల్ బి డ్రాస్టికల్లీ డిక్రీస్డ్. ఇండెంట్ కూడా పెడుతున్నారు, వందే భారత్లు పెంచడానికి ఛాన్స్ ఉంది. వందే భారత్ పెంచడానికి ఉంటుంది, మనకి టైం టేకెన్ విల్ బి వెరీ లెస్. సో నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఆల్సో విల్ బి ఇంక్రీజ్.
అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ అమలు వల్ల ట్రాక్ నిర్వహణ మెరుగైంది. గూడ్స్ రైళ్లు ఆగకుండా వెడుతున్నాయి. దీనివల్ల సరకు రవాణా ఆదాయమూ పెరుగుతోంది. ఈ వ్యవస్థను అన్ని డివిజన్లలోనూ దశల వారీగా అమలు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది.